కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మూవింగ్ ఆన్. మొత్తం 112 మంది సభ్యులు 2 పార్టీల మధ్య పోటీ. గెలుపెవరు? బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉన్నాయి. బీజేపీ ఎంఐఎంలు పోటీ పడుతున్నాయి. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించిన పోలింగ్ అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్స్ చూద్దాం. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు, మరొకటి ఎక్స్ ఆఫీషియో సభ్యులకి. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజుల్ హసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు పోటీలో ఉన్నారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మా ప్రతినిధి విద్యాసాగర్ మరింత సమాచారం ఇస్తారు. విద్యాసాగర్, 4 వరకు పోలింగ్ కొనసాగుతుందని చెప్తున్నారు. సో ఏంటి ఇప్పటి వరకు ఎంతవరకు జరిగింది పోలింగ్? ఎస్, సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఏదైతే ఓటింగ్కి దూరంగా ఉంటామని ప్రకటించిన బీఆర్ఎస్ మినహా మిగతా 3 పార్టీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపు 75% అంటే ఎంఐఎంకి సంబంధించినటువంటి 50 మందికి 41 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో పాటు కాంగ్రెస్కు ఉన్నటువంటి ఏదైతే 7 కార్పొరేటర్లు, 7 ఎక్స్ అఫీషియో సభ్యులు, అదేవిధంగా బీజేపీకి సంబంధించి కూడా 14 మంది ఏదైతే కార్పొరేటర్లు, అదేవిధంగా మిగతా ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారో వీరంతా కూడా 18 మంది కార్పొరేటర్లు, 6 ఎక్స్ అఫీషియో సభ్యులు వీరంతా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా మొదటి నుంచి చెప్తున్నట్టుగానే బీఆర్ఎస్ ఓటింగ్కి దూరంగా ఉండగా ఇక్కడ కాంగ్రెస్ ఓటింగ్ కూడా కీలకంగా మారనుంది. ఎందుకంటే కాంగ్రెస్ సభ్యులంతా కూడా తమ పార్టీ అధిష్టానం చెప్పినటువంటి వారికే ఓటేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే వారంతా కూడా ఎంఐ వైపు ఉన్నట్టుగా తెలుస్తుంది. బీజేపీకి సరైన సంఖ్యాబలం లేనప్పటికీ డెఫినెట్గా ఇతర పార్టీల నుంచి తమకు క్రాస్ ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉందన్న ఆశాభావంతో బరిలో దిగింది. ఆ విధంగానే డెఫినెట్గా వారు అనుకున్నటువంటి ఏదైతే 24 ఓట్ల సంఖ్యాబలం తమకుందో ఆ సంఖ్యాబలాన్ని తాము ఓట్లు నమోదు చేసుకున్నాము. ఇక ఎంఐఎంకి సంబంధించినటువంటి సంఖ్యాబలం కూడా వారు నమోదు చేసుకోగా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఏదైనా క్రాస్ ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉందా? ఇక బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ఎక్స్ అఫీషియో సభ్యులు కావచ్చు, ఎవరైనా సాయంత్రం 4 గంటల వరకు వచ్చి ఓటు వేసేటువంటి పరిస్థితి ఉందా అన్నది కొంత ఉత్కంఠగా మారిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. విద్యాసాగర్, ఏపీ